అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. మన ఛానల్లో ప్రతి అంగన్వాడీ అప్డేట్ వెంటనే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలామంది చూసిన లైక్ చేయడం లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే ఫలించిన అంగన్వాడీల పోరాటం అంటూ తెలంగాణ నుంచి న్యూస్ అయితే రావడం జరిగింది. నిన్ననే మన ఛానల్లో కూడా న్యూస్ అయితే పెట్టడం జరిగింది. మరి ఐసిడిఎస్ కమిషనర్ ఆఫీస్ ఎదుట నిన్న హైదరాబాద్లో భారీ ధర్నా. మరి వర్షం వచ్చినా కానీ, ప్రభుత్వాలు మెమోలు ఇస్తామని బెదిరించినా కానీ, శాలరీ కట్ చేస్తామని చెప్పినా కానీ భయపడకుండా ఆటంకాలన్నీ అధిగమించి భారీగా తరలిచ్చిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, మరి డిమాండ్లన్నిటికీ అంగీకరించిన ఐసిడిఎస్ డైరెక్టర్ జూలై 1 నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్, విఆర్ఎస్ పెన్షన్ పెంపుతో కొత్త జీవోకు అంగీకారం, హెల్పర్లకు పాత పద్ధతిలోనే ప్రమోషన్లు కల్పించాలన్న డిమాండ్కు సుముఖత, ప్రభుత్వానికి అన్ని అంశాలపై సానుకూలంగా ఫైల్ పెడతామన్న ఐసిడిఎస్ డైరెక్టర్ కాంతి వెస్లీ, మరి అంగన్వాడీల జీతాలు 18,000కు పెంచాలి అన్నటువంటి డిమాండ్పై కూడా సానుకూలంగా స్పందించిన డైరెక్టర్ ప్రభుత్వానికి ఈ పెంచాల్సిన జీతంపై కూడా రిపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనా ఇది విజయమా పరాజయమా అంటే కొంతవరకు విజయమని చెప్పుకోవచ్చు. 1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్ని 2 లక్షలు చేశారు, ఆయాకి 1,00,000 చేశారు. కానీ టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రకటిస్తే బాగుండేది. ఇంకో విషయం చూస్తే విఆర్ఎస్ అంటే ఆరోగ్యం బాగాలేకున్నా కానీ, ఎవరికైనా ఈ డ్యూటీ చేయడం ఇష్టం లేకున్నా కానీ వాళ్ళు దిగిపోతే వాళ్ళ కుటుంబంలోని అర్హులైన ఒకరికి అంగన్వాడీ టీచర్ కానీ, ఆయా కానీ ఉద్యోగంలో నియామకం చేసేటువంటి విధానం విఆర్ఎస్. ఈ విఆర్ఎస్ను కూడా అమలు చేస్తామని చెప్పేసి డైరెక్టర్ గారు అయితే సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా పెన్షన్ పెంపుతో ఆ జీవో కూడా త్వరలో ఇస్తామని చెప్పారు. ఇంకోటి, హెల్పర్లకు పాత పద్ధతిలోనే ప్రమోషన్లు అంటే ఇప్పుడు నూతన విద్యా విధానం ప్రకారం అంగన్వాడీ టీచర్ కానీ, ఆయా కానీ ఇంటర్మీడియట్ పాస్ కావాలి. కానీ ఇప్పుడు ప్రమోషన్లకు మాత్రం అందరూ ఆయాలు ఇంటర్ చేసిన వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు పాతగా ఇంతకుముందే నియమితులైనటువంటి ఆయాలందరికీ కూడా 10th క్వాలిఫికేషన్ మీదనే మరి ప్రమోషన్ కల్పిస్తామని చెప్పి ఆ డిమాండ్ కూడా సానుకూలంగా స్పందించారు. ఏది ఏమైతుంది, కొంతవరకు సమిష్టిగా పోరాడి విజయం అయితే సాధించారని చెప్పుకోవచ్చు అంగన్వాడీ యూనియన్లు. ఇక జీవో నెంబర్ 10 కూడా రద్దు చేస్తామని చెప్పారు. వెంటనే ఈ పెద్ద సంఖ్యలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొని విజయవంతం చేశారు. ఇదొక భవిష్యత్తు ఉద్యమాలకి, మరి ప్రభుత్వం మీద ఎలా పోరాటం చేయాలనే దానికి ఒక నిదర్శనం ఇది. నిన్న అంగన్వాడీ టీచర్లు చాలా సంఘటితంగా పోరాటం చేశారు. ఎంతకీ పట్టు వీడని అంగన్వాడీలు అధికారులే బయటకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చొరవతో ఐసిడిఎస్ డైరెక్టర్ కాంతి వెస్లీ ఇతర అధికారులు ధర్నా వద్దకు వచ్చారు. 20 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కె సునీత, జయలక్ష్మి, మంగా ఇతర రాష్ట్ర నాయకులు సంబంధిత అధికారులకు అందజేశారు. అనంతరం ఈ అంశాలపై డైరెక్టర్ అంగన్వాడీలను ఉద్దేశించి మాట్లాడారు. కొన్ని అంశాల్లో స్పష్టత రాకపోవడంతో అంతవరకు ధర్నా విరమించేది లేదని అంగన్వాడీలు భీష్మించి కూర్చున్నారు. దాంతో అధికారులు అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులతో 2వ దఫా చర్చలు జరిపారు. జీవో నెంబర్ 10 రద్దు చేస్తాము, మరి దాదాపు 20 డిమాండ్లలో దాదాపు అన్ని డిమాండ్లు కూడా సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పారు డైరెక్టర్ గారు. ఈ అంశాలన్నిటిపైన సానుకూలంగా ప్రభుత్వానికి ఫైల్ పెడతామని కూడా డైరెక్టర్ తెలియజేశారు. డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని కూడా చెప్పారు. త్వరలో ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ విధంగా అంగన్వాడీలు అయితే కొంతవరకు విజయం సాధించారని చెప్పొచ్చు. ఇది మిగతా రాష్ట్రాల అంగన్వాడీ పోరాటాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీకు మరిన్ని అప్డేట్స్ అందిస్తాను. థ్యాంక్ యూ.